లక్షలాది కుటుంబాలకు ఆదాయం, కోట్లాది మందికి ఉపాధి కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇక చరిత్రలో కలిసిపోయింది. దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై 100 రోజులే కాదు, ఏకంగా 125 రోజుల ఉపాధికి చట్టబద్ధమైన హామీ ఇవ్వనుంది. 2005లో అమల్లోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం దాదాపు 20 ఏళ్ల పాటు గ్రామీణ ఉపాధికి ప్రధాన ఆధారంగా నిలిచింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే విబిజీ రామ్జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జూలై 1 నుంచి ఈ కొత్త చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్టు కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించడం జరిగింది. ఈ కొత్త చట్టంలో అతిపెద్ద మార్పు ఉపాధి రోజుల పెంపు. గతంలో 100 రోజుల ఉపాధి హామీ ఉండగా ఇప్పుడు ప్రతి అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి 125 రోజుల వరకు వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీ కల్పించనున్నారు. అంతేకాదు కేవలం కూలీ పనులకే పరిమితం కాకుండా నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సదుపాయాలు, స్థిరమైన జీవనోపాధి కల్పించే పనులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లుగా కేంద్రం తెలిపింది. ఇందులో మరో కీలక మార్పు ఏంటంటే నిధుల భాగస్వామ్యం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఆర్థిక బాధ్యత భరించేది. బట్ కొత్త చట్టం ప్రకారం సాధారణ రాష్ట్రాల్లో కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ నిధుల భాగస్వామ్యమే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్త చట్టం జాతీయ ప్రారంభోత్సవాన్ని జూలై 2న తిరుపతి జిల్లాలో నిర్వహించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం అమలుపై ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. రాష్ట్రం 40% నిధుల వాటా భరించాల్సి ఉండడంతో దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు ఉపాధి రోజులు 125కి పెరిగాయని కేంద్రం చెప్తుంటే, మరోవైపు రాష్ట్రాలపై 40% ఆర్థిక భారం పడుతుందని ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఈ కొత్త చట్టం గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని ఎంతవరకు మెరుగుపరుస్తుంది, రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయన్నది రానున్న రోజుల్లో తేలనుంది.